భక్తుని పేరు ఎపఫ్రా. మరి మనం ఇక్కడ 6వ వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం కొలస్సీలకు రాసిన పత్రికలోంచి. మరి కొలస్సీలకు రాసిన పత్రికలోనే ఈయన గురించి 3 చోట్ల బైబిల్లో వివరించబడింది, అంటే ప్రస్తావించబడింది. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోనే మనం చదువుకున్న మెయిన్ పాఠ్య భాగంలోనే 12, 13 వచనాలు ఆయన గురించి రాయబడి, తర్వాత కొలస్సీలకు రాసిన పత్రికలోను 1వ అధ్యాయం 7వ వచనంలోను, ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలోను మనకి ఎపఫ్రా కనిపిస్తాడు. మరి ఆయన కొలస్సీ నుంచి వచ్చినటువంటి వాడు అని ఎలా చెప్తామంటే 4లో కొలస్సీకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12, 13 వచనాలుగా పౌలు భక్తుడు ఎపఫ్రా గురించి రాస్తా మీలో ఒకడును అనే మాట ఆయన రాస్తాడు. అంటే కొలస్సీ సంఘంలోనే వాడు ఎపఫ్రా అనేది మనకి అర్థం అవుతుంది. అంత మాత్రమే కాదు, తను కొలస్సీ సంఘాన్ని స్థాపించినటువంటి వ్యక్తి. ఎపఫ్రా వల్లనే కొలస్సీలో సంఘం స్థాపించబడింది. మరి అంతకుముందు కూడా ఒక వ్యక్తి గురించి మనం చెప్పుకున్నాం కదా, ఏంటంటే మరి పౌలు భక్తుడు ఎఫెసీని దర్శించినప్పుడు ఎఫెసీలో చాలా కాలం ఉంటాడు. ఎఫెసీలో చాలా కాలం ఉన్నప్పుడు అక్కడ కొంతమంది యవనస్తులు ఆయన చెప్పినటువంటి సువార్త ద్వారా రక్షించబడతారు. వాళ్ళల్లో ఎపఫ్రా ఒకడు. అరిస్టార్కును కూడా మనం అదే బాటలో చూసాం. అయితే అక్కడ ఎఫెసీలో ఆయన చేసినటువంటి సేవకు ఫలితంగా మరి ఎపఫ్రా కూడా రక్షించబడ్డాడు. రక్షించబడిన తర్వాత తన సొంత ఊరైనటువంటి కొలస్సీకి వచ్చి అక్కడ సువార్త పనిని చేసినట్లుగా మనం చూసినప్పుడు అక్కడ కొలస్సీలో సంఘం ఏర్పడినట్లుగా మనం చూస్తాం. ఆ కొలస్సీ సంఘంలోనే ఒక పెద్ద ఫిలెమోనుకు కూడా పౌలు భక్తుడు మరి ఒనేసిము గురించి ఉత్తరం రాసినట్లు మనం చూసాం కదా. అంతేకాకుండా ఈ కొలస్సీ సంఘ స్థాపన చేయడం మాత్రమే కాదు, కానీ మరి మనం అక్కడ మనం చూసినప్పుడు 13వ వచనంలో 4వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినప్పుడు మరి ఈ ఎపఫ్రాను గొప్ప ప్రార్థనా యోధుడుగా మనం చూస్తాం. ఆయన ఒక్క సంఘం కోసమే ప్రార్థన చేయట్లేదంట, తను స్థాపించినటువంటి లేకపోతే తన ద్వారా ఏర్పాటైనటువంటి ఆ సంఘాన్ని గురించి మాత్రమే కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి ఈ పక్కనే ఉన్నటువంటి లౌదికయ సంఘం కొరకు, హీరాపోలిస్ లో ఉన్నటువంటి హీరాపోలిస్ సంఘం కొరకు కూడా తను పోరాడుతా ఉన్నాడు అనే విషయం మనకి పౌలు భక్తుడు కొలస్సీ 4:13లో మనకు కనిపిస్తుంది. అంటే ఇతడు సంఘ స్థాపన మాత్రమే కాదు, కానీ మరి ప్రార్థనా యోధుడిగా కూడా మనకి కనిపిస్తాడు. అంటే నిజమైనటువంటి నాయకత్వం ప్రార్థనలో నిలబడుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తాము, గ్రహిస్తాం. అయితే మరి ఇంకా ఎపఫ్రా గురించి చెప్పాలి అంటే న్యాయానికి వీళ్ళందరూ కూడా ఏ లిస్ట్ అయితే మనం చదువుకున్నామో కొలస్సీ 4వ అధ్యాయంలో వాళ్ళందరూ కూడా మరి ఓకే, వాళ్ళ గురించి ఏమి ఒక చాప్టర్ కూడా రాయబడలా. 1 వాక్యం, 2 వాక్యాలు, 3 వాక్యాల దగ్గరే మనకు వీళ్ళు కనిపిస్తారు. అందులో కూడా ఒకటి మన ప్రధాన వాక్యమే. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయంలో ఉన్నటువంటి పేర్లను బట్టే మనం ఈ యొక్క మరి ధ్యానం చేస్తామన్నాం. మరి అక్కడ కాకుండా ఇంకా ఒకటి రెండు చోట్ల ప్రస్తావించబడతారు. వీళ్ళెవరు కూడా లైమ్ లైట్ లోకి రాల, అంటే ఫేమస్ అవల, లేకపోతే వాళ్ళ గురించి ఎక్కువగా చెప్పబడాల. అందరూ అదే కేటగిరీకి చెందినటువంటి వ్యక్తులు ఈ 4వ అధ్యాయంలో ఉన్నటువంటి యవనస్తులు అందరూ కూడా. అయినప్పటికీ కూడా మరి చాలా నమ్మకమైనటువంటి యేసుక్రీస్తు యొక్క సేవకులు అని మరి వీళ్ళ గురించి మనం చెప్పొచ్చు. నిజమే, ఎపఫ్రా కూడా చాలా ఫెయిత్ఫుల్ సర్వెంట్, నమ్మకస్తుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క దాసుడు. అందుకనే అంటాడు కదా ఫిలెమోనుకు రాసేటప్పుడు మరి నా కోవర్కర్ అని రాస్తాడు. ఎక్కడ అంటే అపోస్తలుడైన పౌలు మరి నా యొక్క మరి ఫిలెమోనుకు రాస్తా ఆయన అంటాడు కదా, నా సహా ఖైదీ, నా తోటి ఖైదీ అని అంటాడు. యేసుక్రీస్తుని బట్టి నా తోటి ఖైదీ అని అంటాడు. మరి చూసినట్లయితే ఈ ఎపఫ్రా చాలా ప్రత్యేకమైన విధానంలో కొలస్సీ సంఘంతోనూ
మరి లౌదికయ హీరోపోలిస్ లో ఉన్నటువంటి సంఘాలతో చాలా ప్రత్యేకమైన విధానంలో కనెక్ట్ అయి ఉన్నాడు. వాళ్ళతో సంబంధం కలిగి ఉన్నాడు. మరి ఆ విధంగా మనం చూసినప్పుడు ఎక్కువగా మరి తను పౌలు యొక్క ఆ కన్సర్న్, తనకున్నటువంటి విషయాలు, అంటే సంఘాల పట్ల తనకున్నటువంటి బాధ్యతలు, మరి ప్రత్యేకంగా మరి అబద్ధ బోధల గురించి ఉన్నటువంటి విషయాలని సంఘాల్లోకి తీసుకుని వెళ్ళాడు ఎపఫ్రా. అబద్ధ బోధకుల గురించి, అబద్ధ బోధల గురించి పౌలుకున్నటువంటి కన్సర్న్స్, ఆ బాధ్యతల్ని మరి సంఘాల్లోకి తీసుకుని వెళ్ళినట్లుగా మరి చూస్తాం. అయితే ఈయన యొక్క సేవా పరిచర్యని మనం చూసినప్పుడు మరి ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే కొలస్సీ సంఘాన్ని స్థాపించాడు. దానిలో ఒక మంచి బోధకుడుగా ఉన్నాడు. అంతేకాకుండా మరి ఈ యొక్క అబద్ధ బోధల గురించి చాలా బాధ్యత కలిగిన వాడుగా, పౌలు భక్తునికి ఉన్నటువంటి బాధ్యతని షేర్ చేసుకున్నటువంటి వాడుగా ఎపఫ్రా కనిపిస్తాడు. మరి నిజమే, చక్కటి మాటలు మరి పౌలు భక్తుడు ఎపఫ్రా గురించి రాశాడు కొలస్సీ పత్రిక 4:12. మరి ఎల్లప్పుడూ కూడా మరి పోరాడుతా ఉన్నాడు ప్రార్థనలో, మరి కష్టపడి పనిచేస్తా ఉన్నాడు, మరి మీకోసం పోరాడుతా ఉన్నాడు అనే మాటలు, చక్కటి ఆత్మీయమైనటువంటి మాటలు, చక్కటి అందమైన మాటల్ని మరి పౌలు భక్తుడు ఎపఫ్రా గురించి రాసినట్లు మనం చూస్తాం. మరి చూసినట్లయితే కనుక మరి ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఈయన అంటే, మరి మనం కూడా గంటలు గంటలు ప్రార్థన చేస్తాం, మంచిది ప్రార్థన అనేది ఎప్పుడు కూడా మంచిది. కానీ దానిలో ఉండవలసినటువంటి పదార్థాలు ఏంటి అని అడిగితే ఇక్కడ మనకి ఎపఫ్రా నేర్పిస్తాడు. ఏంటంట, అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు మరి సంపూర్ణ ఆత్మనిశ్చయత గలవారుగాను, మరి ఎదిగినటువంటి వారుగాను, దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా తెలుసుకున్నటువంటి వారుగాను, ఆ విషయంలో ఒక నిశ్చయత కలిగిన వారుగాను ఎదగాలి అని మరి తను ప్రార్థన చేస్తున్నాడంట. అంటే ఆత్మీయంగా ఎదగాలి, నెంబర్లో ఎదిగిపోవాలని కాదు, వేలు ఎదగాలని కాదు, కానీ నెంబర్ గురించి కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి కొద్ది మంది, ఆ సంఘంలో ఉన్న కొద్ది మంది కూడా ఆత్మీయంగా ఎదగాలి. ఆత్మీయంగా ఎదగడం అంటే ఏంటి? దేవుని చిత్తాన్ని ఎరిగి దాని గురించిన ఒక నిశ్చయత కలిగిన వారై దాన్ని జరిగించేవారుగా వాళ్ళు ఎదగాలి విశ్వాసులు అని ప్రార్థన చేస్తా ఉన్నాడంట. మరి తన యొక్క ప్రార్థనలు కూడా ఎలా ఉన్నాయంట? పట్టుదలతో ఉన్నాయి, సహనంతో ఉన్నాయి, త్యాగపూరితంగా ఉన్నాయి. మరి వారి కొరకు ప్రార్థన చెయ్యాలి అనేటువంటి ఒక ఇంటెన్షన్, ఒక బాధ్యత, ఒక అవగాహన కలిగిన వాడుగా ఆయన ప్రార్థన చేస్తా ఉన్నట్లు మనం అక్కడ 12వ వచనం నుంచి మనం కనుగొంటాం. అంటే ఈ ఎపఫ్రా మ్యాన్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థనా పరుడు, ప్రార్థన యోధుడు అని మనకి అక్కడ ఉన్నటువంటి మాటల ద్వారా అర్థమవుతా ఉంటుంది. నిజమే, ప్రతిసారి భౌతికమైన విషయాల గురించి మరి ప్రతిసారి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ప్రార్థన చేసేటువంటి మనకి ఏ విషయాలని ముందుకు తీసుకురావాలి, ఏ విషయాలకి ప్రాధాన్యత ఉంది అనేటువంటి విషయాన్ని ఎపఫ్రా మనకు నేర్పిస్తా ఉన్నాడు. దేవుని చిత్తాన్ని గురించినటువంటి సంపూర్ణ ఆత్మ నిశ్చయత కలిగిన వారై విశ్వాసులు ఎదగాలి అని మరి ఈ భక్తుడు ప్రార్థన చేయడం మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. నిజమే, ఆ అవగాహన ఎంత గొప్పది. నిజమే, మనం ఆత్మీయంగా దేవుని చిత్తాన్ని ఎరిగి ఎదుగుతా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా చిన్న విషయాలు, చిన్న కలతలు, చిన్న బాధలు, చిన్న లేకపోతే మన కలవర పెట్టే విషయాలు, మన యొక్క అవసరతలు, అన్నీ కూడా అవి ఇన్లైన్ లోకి వచ్చేస్తాయి. దానంతట అవే జరిగిపోతా ఉంటాయి. మన దేవుని యొక్క సమయం కొరకు కనిపెట్టే వారంగా, ఓపిక కలిగిన వారంగా, సహనం కలిగిన వారంగా ఉంటాం. వాటి గురించి మరి చింత కలిగిన వారంగా కాకుండా నిరీక్షణ కలిగిన వారంగా ఉండగలుగుతాం. కాబట్టి మన ప్రార్థనల్లో మరి మనకున్నటువంటి ముఖ్యమైన పాయింట్ ని మరి ఎపఫ్రా మనకు నేర్పిస్తా ఉన్నాడు. సంపూర్ణ ఆత్మ నిశ్చయత కలిగిన వారమై ఎందులో? దేవుని చిత్తం విషయంలో మరి మనం ఎదగాలి అనేటువంటి
ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఎఫెఫ్రా తన ప్రార్థనలోంచి మనకు నేర్పిస్తా ఉన్నాడు. తర్వాత మనం చూస్తే పౌలుతో చాలా గట్టి సంబంధాన్ని కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. మరి తను ఒక నమ్మదగినటువంటి వార్తాహరుడుగా ఉన్నాడు. పౌలు దగ్గర నుంచి ఆ యొక్క విషయాలను సంఘాలకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మరి అంతేకాకుండా తన యొక్క ఆత్మీయ కుమారుడుగా ఉన్నాడు. ఎందుకంటే ఎఫెసులో రక్షించబడ్డాడు కనుక పౌలు యొక్క సువార్త పరిచర్యలో మరి తనతో పాటుగా పని చేసిన వాడుగా ఉన్నాడు. సువార్త పనిలో మరి జప పనివాడుగా పౌలుకి ఉంటా ఉన్నాడు. అంతేకాకుండా పౌలు యొక్క శ్రమని పంచుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. నిజమే, పౌలుతో పాటు ఈ యవనస్తులు మరి మొదటి ఇంప్రిజన్మెంట్, మొదటిసారి రోమాల ఖైదీగా ఉన్నప్పుడు పౌలుతో పాటు ఉండిన వారు. అంతకుముందు కూడా మనం పౌలుతో పాటు ఖైదీలో ఉన్న వారి గురించి ప్రస్తావించాం, మీకు గుర్తుండి ఉంటది. మరి ఇతను కూడా ఎఫెఫ్రా కూడా మరి తన పౌలు యొక్క మరి పరిచర్యలో ఆయనకు వచ్చినటువంటి శ్రమల్లో పాలి భాగస్థుడిగా ఉన్నాడు. అందుకని ఆయన ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక, నా తోటి ఖైదీ అనే మాటని ఫిలోమోనుకు రాసిన పత్రికలో ఆయన రాస్తాడు. మీరు కనుక అక్కడికి వెళ్ళి చదివితే 23వ వచనంలో 1:23లో ఆ మాట ఉంటది. చివరిగా రాస్తా కొన్ని పేర్లు రాస్తాడు ఫిలోమోనులో కూడా. నా తోటి ఖైదీ అనే విషయాన్ని ఆయన రాస్తా ఉన్నట్లుగా మనం చూస్తాం. తర్వాత మనం చూసినట్లయితే మరి ఎఫెఫ్రా గురించినటువంటి కొన్ని విషయాలు మనం చూసుకోవచ్చు. ఎఫెఫ్రా మనకి ఏమి గుర్తు చేస్తాడు అంటే, పరిచర్య అనేది స్పాట్ లైట్ కింద ఉండేవారికి మాత్రమే కాదు. స్పాట్ లైట్ అంటే స్టేజ్ మీద అంతా చీకటి ఉంటది, ఒక లైట్ చక్కగా పడుతుంది రౌండ్ గా. మనం చూస్తాం కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చేవారికి ఈ ఏర్పాట్లు జరుగుతాయి. ఆ లైట్ ఆ వ్యక్తిని మాత్రమే చూపిస్తా ఉంటది. స్టేజ్ మీద ఆయన ఎటు తిరిగితే ఆ లైట్ అటు తిరుగుతూ ఉంటది అనమాట. అంటే ప్రజలందరికీ గుర్తింపు పొందేలాగా, ప్రజలందరూ గుర్తించేలాగా ఆ వ్యక్తిని కొంచెం ప్రత్యేకంగా చూపించడం జరుగుతుంది. సో ఈ ప్రత్యేకంగా చూపించేటువంటి బలహీనమైనటువంటి విషయాలు మనందరి జీవితాల్లో ఉంటాయి. మరి అయితే పరిచర్య అనేది అటువంటిది కాదు. అసలు పరిచర్య అంటే అది కాదు. పరిచర్య అంటే ప్రతి చిన్న విషయంలో, మనం ప్రతిరోజు చేసేటువంటి పనుల్లో విధేయత చూపించడం, ఇతరులకి సేవ చేయడం. అంటే చిన్న చిన్న విషయాలు. నేను ప్రభువుని నమ్ముకున్నాను, ఇదిగో ఈ కారణం చేత అని చిన్న చిన్న సాక్ష్యం ఇవ్వటం మన పక్కన వారికి, మనతో పనిచేసే వారికి, మనకి తారసపడిన వారికి. మనం ఇంటెన్షనల్ గా కావాలని మనకి ప్రభు ఏం చేశాడో దాన్ని సాక్షి ఇవ్వటం, మన రక్షణ గురించి సువార్త చెప్తాం. ఆ సాక్ష్యంలో ఎక్కువగా ప్రసంగం చేయక్కర్లా. మనతో పాటు ఒక అరగంట ప్రయాణం చేసే వాళ్ళకి ఒక 5 నిమిషాలు ప్రభుని గురించి పరిచయం చేస్తాం, మన జీవితంలో ప్రభు ఏం చేశాడు అని చెప్పడం. మన చుట్టూ ఉన్న వారి కొరకు, అంటే మన కమ్యూనిటీ, మన చుట్టూ ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేయడం. వీటి వలన దేవుని యొక్క రాజ్యము ముందుకు తీసుకుని వెళ్ళబడుతుంది. సో పెద్ద పెద్ద ప్రసంగాలు చేసేటువంటి పరిచర్య కన్నా కూడా చిన్న చిన్న పనుల్లో మనం విధేయత కలిగి ఉంటే దేవుడు మనకి ఈ పనిని అప్పచెప్పాడు. ఇదిగో ఈవిడ నాతో పాటు అరగంట సేపు ప్రయాణం చేస్తుంది, 5 నిమిషాలు నేను ఆమెకి సువార్త చెప్పాలి అని మనం పెట్టుకుని మనం నిర్వర్తించేటువంటి ఆ చిన్ని చిన్ని పనుల వలన దేవుని రాజ్యం కట్టబడుతుంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇది దేవుని దృష్టిలో చాలా విలువైంది. మరి కేవలం ప్రసిద్ధి చెందినటువంటి వారి ద్వారానే దేవుని రాజ్యం కట్టబడుతుంది. అందుకని దేవుని రాజ్యంలోకి వెళ్తే చాలా వింతలు చూస్తాం. ఇక్కడ చూసినట్లయితే ఎఫెఫ్రా కూడా అటువంటి నమ్మకస్తుడైనటువంటి సేవకుడు. మరి కొలస్సీ సంఘాన్ని గురించి, మరి హీరోపల్ సంఘాన్ని గురించి, లౌదికయ సంఘాన్ని గురించి చాలా సీరియస్ గా ప్రార్థన చేసేవాడు, పట్టుదలతో పెనుగులాడేవాడు, పోరాడేవాడంట.
మరి వారందరి గురించి వారికి ఆ యొక్క అబద్ధ బోధల యొక్క వరలో పడకూడదని, లేకపోతే వారు ఆత్మీయంగా ఎదగాలని వారందరి కొరకు ప్రార్థనలో పోరాడేవాడంట. లేకపోతే వాళ్ళు ఇల్లు కట్టుకోవాలని, వాళ్ళకి పొలం బాగా పండాలని వాటి కొరకు పోరాడలే తను. అంటే వాటిని చేయకూడదు, అవి నిషిద్ధమని నేను చెప్పట్లేదు. కానీ మన ప్రార్థనలో ఎప్పుడు కూడా ప్రాధాన్యత అనే దాన్ని మనం మనం అర్థం చేసుకోవాలి. మనం ఆ విధమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. మరి ఆత్మీయమైనటువంటి స్వస్థత అనేది ప్రథమ ప్రాధాన్యతగా ఉండాలి. రక్షణ ప్రథమ ప్రాధాన్యతగా ఉండాలి. మరి ఆత్మలో నిలకడగా మనం కొనసాగటం అనేది, విధేయత చూపడం దేవునికి అనేది, అవి ప్రథమ ప్రాధాన్యతలుగా ఉండాలి. తర్వాత ఓకే, మనకి ఆయా సమయాల్లో కలిగేటువంటి శారీరక అస్వస్థతలను బట్టో, అవసరాలను బట్టో వాటి గురించి మనం ప్రార్థన చేసుకోవచ్చు. కానీ మన ప్రాధాన్యత ఎక్కడ అనే విషయాన్ని ఎఫెఫ్రా చాలా క్లియర్ గా మనకి నేర్పిస్తా ఉన్నాడు. మరి తను మరి కొలస్సీ 4:14 చూస్తే గనక మరి చాలా హృదయపూర్వకంగా, తీవ్రంగా తను మరి కష్టించి పని చేస్తా ఉన్నాడు. మరి తన ప్రార్థనలో కూడా ఆ తీవ్రతను కలిగి ఉన్నాడు అనే మాటని మనం చూస్తాం. నిజమే, మన ప్రార్థనలు ఏ ఏ వైపుకి వెళ్తా ఉన్నాయి, ఏ వైపుకి వెళ్తా ఉన్నాయి అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. మరి కాబట్టి మనం చూసినప్పుడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రార్థన అనేది మనకు లభించినటువంటి చివరి విషయం కాదు. ఇది ఇట్స్ ఫ్రంట్ లైన్ మినిస్ట్రీ. మొదటి పంక్తిలో ఉన్నటువంటి పరిచర్య. అందుకని మరి తను తన ప్రార్థన ద్వారా కొలస్సీ సంఘాన్ని మరి బలోపేతం చేస్తా ఉన్నాడు. తను విజ్ఞాపన చేస్తా ఉన్నాడు వాళ్ళ యొక్క ఆత్మీయమైనటువంటి ఎదుగుదల కొరకు. మరి యేసుక్రీస్తులో స్థిరమైనటువంటి నిశ్చయతో వాళ్ళు కొనసాగాలని ప్రార్థన చేస్తా ఉన్నాడు. సంఘాన్ని కాయడం అంటే సంఘాన్ని నిర్మించి మరి వాళ్ళకు బోధలు చేయడం మాత్రమే కాదు. ఇక్కడ 3 విషయాలు మనం ఎఫెఫ్రాలో చూస్తా ఉన్నాం. కొలస్సీ సంఘానికి ఫౌండర్, కొలస్సీ సంఘాన్ని స్థాపించినటువంటి వాడుకున్నాడు. మరి దానిలో టీచ్ చేశాడు, అంటే బోధించాడు. అంతకంటే ఎక్కువగా ఆ సంఘం కొరకు ఎంతో పట్టుదలతో, తీవ్రతతో ప్రార్థన చేసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఇది కాపరి అంటే. వీటిని మనం ప్రభువులో చూస్తాం కదా, మనం ఈ విషయాలని. మరి మీరు ఆలోచించండి, యేసుక్రీస్తు ప్రభు వారు తన ప్రాణాన్ని పెట్టి మనల్ని రక్షించారు. అంటే మన రక్షణలోనికి నడిపించాడు ఆయన. తర్వాత మనకు ఎన్నో బోధల్ని, మన కొరకు, మన ఆత్మీయ ఎదుగుదల కొరకు ఎన్నో బోధల్ని ఆయన చేశాడు. గాస్పల్స్ అంటే సువార్త పుస్తకాలను మనం చూసినట్లయితే మొదటి 4 సువార్త పుస్తకాల్లో అచ్చంగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధలు ఉంటాయి. ఆ బోధలు మరి మనం చక్కగా ఒకదాని తర్వాత ఒకటి చదువుకుంటే మరి ప్రభువు అసలు డైరెక్ట్ గా మనకి ఏం చెప్పాడు అనేది మనకు బాగా అర్థమవుతుంది. అంతేకాకుండా తండ్రి కుడిపార్శ్వాన కూర్చుండి మన కొరకు విజ్ఞాపం చేస్తా ఉన్నాడు. ఇది ప్రభు యొక్క మరి మినిస్ట్రీ, పరిచర్య యొక్క విధానం. ఆ విధానాన్ని ఎఫెఫ్రా సంపూర్ణంగా పాటిస్తా ఉన్నాడు. ఒక వ్యక్తిని రక్షణలోనికి నడిపించడం, ఆ వ్యక్తికి బోధించడం, ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేయడం. ఆ విధంగా మనం మన యొక్క పరిచర్య గురించి ఆ స్టెప్స్, ఆ అడుగులు మనం వేసినట్లయితే మరి దేవుడు మనల్ని కూడా ఆయన యొక్క రాజ్య వ్యాప్తిలో, ఆయన రాజ్యాన్ని కట్టడంలో మరి మనల్ని కూడా సాధనాలుగా వాడుకుంటాడు. ప్రభువుని పోలినటువంటి పరిచర్య మరి మనకి ఈ భక్తుల్లో మనకు కనిపిస్తుంది. కాబట్టి ప్రియమైన వారులారా, ఏది మాన్యమైందో దాన్ని మనం స్వీకరించాలి అని పేతురు భక్తుడు రాస్తా ఉన్నాడు. నిజమే, మన కన్ను కొరకు, మన కాలు కొరకు, లేకపోతే మన అనారోగ్యం కొరకు, మన ఆర్థిక పరిస్థితి కొరకు, మన పిల్లల కొరకు ప్రార్థన చెయ్యొద్దని కాదు, కానీ అంతకంటే ముందుగా మనం రక్షణలో ఎదగడం, ఇతరుల రక్షణలో ఎదగడం, దేవునికి విధేయత చూపించడం, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడవడం, వీటన్నిటి గురించి, వాటి గురించి ప్రాధాన్యత ఇచ్చి మనం మరి ప్రభు దగ్గర విజ్ఞాపన చేస్తూ మరి ఆయన యొక్క బోధనలు గైకొంటూ ముందుకెళ్తే మరి ప్రభు చెప్పిన మాటలు మన జీవితంలో నెరవేరుతాయి. మొదట మీరు దేవుని రాజ్యమును వెతకండి, అవన్నీ మీకు అనుగ్రహించబడవు. నాకు తెలుసు మీకు అవన్నీ కావాలని అనే విషయాన్ని ఆయన మనతో సూటిగా చెప్తా ఉన్నాడు. ఈ ఉదయ కాలంలో కూడా
మన అవసరతలు ఏంటో ప్రభువుకి బాగా తెలుసు. మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి అవసరతను ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన చెవులు మూసుకోవట్లేదు, ఆయన కన్ను మూసుకోవట్లా. మనం పదే 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 మరి అక్షరార్థమైనటువంటి అవసరాల కొరకు అడుగుతా ఉంటాం. కానీ అంతకంటే ప్రాధాన్యమైనటువంటి విషయాలు, మనలో దేవుని సన్నిధిలో సరి చేసుకోవాల్సిన విషయాలు, ఆత్మీయంగా ఎదగాల్సినటువంటి విషయాలు, ఆత్మీయంగా సరి చేసుకోవాల్సినటువంటి విషయాల గురించి ఆయన ఎక్కువ ఇంట్రెస్ట్, ఆయన ఎక్కువ మరి ఇంట్రెస్ట్ కలిగి ఉన్నాడు అనే విషయం మనకి ఎఫ్ఎఫ్రా నుంచి మనకి అర్థమవుతా ఉంటది. నిజమే. మరి చూసినట్లయితే గనక మరి ఎన్నో ఛాలెంజెస్, ఎఫ్ఎఫ్రా యొక్క ఎన్నో సవాళ్లు మనకు వస్తాయి ఎఫ్ఎఫ్రా జీవితంలోంచి. మరి ఆ ఛాలెంజ్లు మన జీవితాన్ని మనం మార్కులు వేసుకోవడానికి ఉపయోగపడతాయి. మన జీవితంలో మనం మార్కులు వేసుకోవడానికి ఉపయోగపడతాయి. నిజమే. ఏది నిజంగా వాట్ ట్రూలీ మ్యాటర్స్, ఏది నిజమైనటువంటి విషయం అనే దాని మీద మన శక్తి, మన జీవితం, మన సమయం, మన ధనం, మన నాలెడ్జ్, మన జ్ఞానం వాటిని ఉపయోగపెడుతున్నామా మనం? ఆర్ వి ఇన్వెస్టింగ్? పెట్టుబడులు పెట్టడానికి చాలా ఇష్టపడతాం. కానీ వీటిని ఏది నిజమైనటువంటి విషయమో వాటి మీద పెట్టుబడి పెడతా ఉన్నామా? ఆర్ వి సర్వింగ్ ఫెయిత్ఫుల్లీ? ఎఫ్ఎఫ్రా లాగా మరి నిజంగా నమ్మకంగా ప్రభువుని సేవించాలనేటువంటి ఉద్దేశం మనకుందా? నిజమే. చాలా సార్లు ఎవరు గుర్తించరు దాన్ని. ఎవరు గుర్తించక్కర్లేదు అసలు. ప్రభువు చూస్తా ఉన్నాడు దాన్ని. ప్రభువు చూస్తా ఉన్నాడు. మరి నిజమే. అంటే అది ఒక బలం. ఎవరు చూడకుండా పనిచేయడం అనేది అది ఒక బలం, స్ట్రెంగ్త్. అది అందరూ చూసేటట్టు పని చేయాలని అందరూ కోరుకుంటారు. కానీ ఎవరు చూడకుండా పనిచేయడం అనేది ఒక గొప్ప ఆత్మీయమైన, మానసికమైనటువంటి బలం. ఇతరుల కొరకు, ఇతరుల ఆత్మీయ అభివృద్ధి కొరకు, ఇతరుల రక్షణ కొరకు మనం కూడా మరి తీవ్రత కలిగి ప్రార్థన చేసే ఉద్దేశాలు మనలో ఏమైనా కలుగుతున్నాయా? ఎఫ్ఎఫ్రా చూసినప్పుడు మనం ఎప్పుడు చూడని వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? దేవుని యొక్క పని గురించి, వాళ్ళలో దేవుని పనిని గురించి మనం నమ్మగలుగుతున్నామా? ఇవన్నీ కూడా ఎఫ్ఎఫ్రా మన ముందు వదిలేటువంటి సవాళ్ళు. ఎక్కడ మనం మొదలు పెట్టాలి అనేది మనకి ఎప్పుడు కూడా ఒక సందేహం వస్తుంది. చిన్న చిన్న విషయాల్లో ప్రభు యొక్క పరిచర్య చేయడానికి మనం మొదలు పెట్టాలి. మన తోటి, అంటే మన నైబర్, మన పొరుగున ఉన్న వారికి ఒక చిన్న గాస్పెల్ ట్రాక్ట్ ఇవ్వడం, ఒక చిన్న మాట వాళ్ళతో షేర్ చేసుకోవడం, నీ సాక్ష్యాన్ని షేర్ చేసుకోవడం, చర్చిలో ఉండేటువంటి పనులకి స్వచ్ఛందంగా పనిచేయడం, ముందుకొచ్చి ఎవరైతే అవసరతలో ఉన్నారో వారి అవసరతను గురించి ప్రార్థన చేయడం, ఇవన్నీ కూడా దేవుని పరిచర్యలో భాగాలే. ఇలా చెప్పుకుంటా వెళ్తే చాలా లిస్ట్ ఉంటుంది. కానీ ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎఫ్ఎఫ్రా జీవితం నుంచి మనం చూస్తే మరి నమ్మకమైనటువంటి పరిచర్య ఇష్టపడేటువంటి మనసు దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. మనం పరిచర్యని ఇష్టపడితే అది నమ్మకమైన పరిచర్యగా మన కొరకు మారుతుంది. కాబట్టి ఏదైతే మనం ఇష్టంగా చేస్తామో, అంత చిన్న పనినైనా సరే, అదే దేవునికి మనం చేసేటువంటి పరిచర్య, ఇతర వ్యక్తులకు మనం చేసేటువంటి పరిచర్య. మరి వాటన్నిటిని మనం గుర్తుపెట్టుకోవాలి. అవన్నీ కూడా ఎఫ్ఎఫ్రా జీవితంలోంచి మనకి అనిపిస్తూ ఉంటాయి. ఫైనల్ గా
ఎఫెఫ్రా జీవితం మనకి ఏం చెప్తుందంటే, ఇందాక నేను చెప్పినట్టే చక్కగా దేవుని యొక్క పరిచర్య చేయడం అనేది, అంటే ఏ గుర్తింపు లేకపోయినా చక్కగా పరిచర్య చేయడం అనేది మనకు లభించినటువంటి అవకాశం మాత్రమే కాదు, అది మనకి ఒక శక్తివంతమైనటువంటి విషయం కూడా. మరి ఆయన యొక్క నమ్మకత్వం, ప్రార్థనా జీవితం, ఆయన దృష్టి ఎక్కడుంది, ఆయన దృష్టి అనేది మరి నిత్యము ఉండేటువంటి ఒక వారసత్వాన్ని క్రియేట్ చేసి వెళ్ళాడు ఆయన. అవన్నీ కూడా ఎఫెఫ్రా జీవితంలో ఉన్నటువంటి ఆ లక్షణాలు మనల్ని ఇన్స్పైర్ చేస్తాయి. ఆ యవనస్తుడు చేసినటువంటి పరిచర్య, ఆయన జీవిత విధానం నిజమే నమ్మకంగా, ప్రార్థనాపూర్వకంగా తన దృష్టిని, తన ఏకాగ్రతని దేవుని మీద పెట్టి ఆయన కష్టపడి పనిచేసి ప్రార్థనలో పోరాడిన విధానం చూస్తే మనందరికీ కూడా ఒక అనుసరించదగినటువంటి నమూనా. అదే మనల్ని వాళ్ళ సవాల్ చేస్తుంది, అంతేకాకుండా ప్రోత్సాహపరుస్తుంది. మనం కూడా అట్లాంటి పని చేయాలి అనే ప్రోత్సాహం దేవుడు మనకి ఇస్తా ఉంటాడు ఈ వ్యక్తుల ద్వారా. కాబట్టి మరి ఎఫెఫ్రా మరి ఏ విధంగా ఒక ఉదాహరణగా ఉన్నాడో యేసుక్రీస్తు ప్రభువుని సేవించడానికి, తన హృదయమంతటి ద్వారా సేవించడానికి, ఆయన్ని నమ్మి మరి ఆ యొక్క ఫలాన్ని ఫలించటానికి ఏ విధంగా మరి ఉదాహరణగా ఉన్నాడో, ఆ విధమైనటువంటి ఆ ఉదాహరణ మన జీవితంలోంచి కూడా రావాలి అని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. అందుకని మరి మనం ప్రోత్సాహపడుతూ దేవుణ్ణి సేవించడంలో మరి కొనసాగుతూ ముందుకు వెళ్ళాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ఎఫెఫ్రా లాగా దేవుడు ఈ వాక్య భాగాలను మనందరి ఎన్నికలు ఆశీర్వదించిందిగా. రండి ప్రభుని ఆరాధిద్దాం. దేవుడు మన ముందు ఉంచేటువంటి ఆయా వ్యక్తులను బట్టి, ఈ దినంలో ఉంచినటువంటి ఎఫెఫ్రాని బట్టి ప్రభుని ఆరాధిద్దాం. రండి ఎవరైనా ఒకళ్ళు ప్రభుని ఆరాధించిన తర్వాత మనం ప్రార్థన చేస్తాం.